స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకున్నాం. ప్రార్థన. దయగల మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన గొప్ప నామమునకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీవు సజీవుడవు నాయన, మాట్లాడే దేవుడవని నీ అందు నమ్మిక ఉంచి విశ్వాసము కలిగి నీ పాదాల యొద్ద మేము వేడుకొంచున్నాం. మా అందరితో మీరు మాట్లాడండి. వినగల చెవులు, గ్రహించగలిగిన హృదయాలు అనుగ్రహించండి. అంతేకాదు నాయన, వాటి ప్రకారముగా అనుసరించగలిగిన కృపను విడుదల కలిగించండి. అల్పుడను నీ పాదతులను తండ్రి, నీ శిలువ చెంత మీరు మరుగుపరిచి నీ ఆత్మాభిషేకంతో నింపి నీ రక్తముతో కప్పిన నీ వాక్యము మీ దాసుని నోట నుండి మీరు మాట్లాడండి. నీ ఆత్మ సహమును కోరి నీ కృపను ఆధారపడి స్తుతులు చెల్లించి యేసయ్య నామములో అడిగి పొందుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. మరోసారి ఈ యొక్క ఉదయకాల సమయంలో త్రియేక దేవునికి, సకల సృష్టికి ఆధారభూతుడును, సమస్తమును తన స్వాధీనం నుంచి నడిపిస్తున్న గొప్ప దేవునికి, మహోన్నతుడైన దేవునికి, సర్వశక్తి కలిగిన ప్రభువుకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. తండ్రి నా దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మనందరికీ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్య భాగం నుండి 26వ అధ్యాయం ఆదికాండము 24వ వచనంలో, ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడే ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పెను. రక్తమాంసం కలిగిన ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ దుఃఖాలు అనేది సామాన్యమే. భూలోకములో శరీరధారిగా ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆకలి, దాహం అన్నది సామాన్యం. అదేవిధంగా శ్రమలు, అవమానములు, నిందలు, నష్టములు, లాభాలు, ఇవన్నీ కూడా సామాన్యమే. ఇందులో దేవుని బిడ్డలు కావచ్చు, అన్యజనులైనా కావచ్చు, ఇవన్నీ సాధారణంగా సంభవిస్తుంది. నీవు శరీరధారిగా ఉన్నంత కాలము ఇవన్నీ అన్యజనులకు మాత్రం కాదు, ప్రభువును ఎరిగిన బిడ్డల జీవితాలు, భక్తుల జీవితాలు కూడా సంభవిస్తుంది. మాకు ప్రభువును నమ్ముకున్నాం కాబట్టి ఏమీ జరగదు, ఏ అపాయము కలగదు అనుకోవడం అమాయకత్వం. బైబిల్ గ్రంథంలో మీరు ఎంతమంది భక్తుల జీవితాలు చూడండి, కష్టాలు లేకుండా, బాధలు లేకుండా, శ్రమలు లేకుండా ఉన్నవాళ్ళు నాకు ఒక్కడిని చూపించాడు బైబిల్ గ్రంథంలో. పాత నిబంధన కావచ్చు, లేక క్రొత్త నిబంధనలు కావచ్చు. అంటే మన మైండ్లో మనం ఆల్రెడీ దేవుని బిడ్డలంగా ఒక సెటప్ చేసుకోవాలి. ఏంటంటే ఇవన్నీ కూడా సాధారణంగా విశ్వాస జీవితంలో, భక్తుల జీవితంలో సంభవిస్తుంది కాబట్టి వాటిని ఎదుర్కోవడం ఎలాగా, వాటిని నేర్చుకోవాలి. నెక్స్ట్ దాన్ని సహించడం ఎలాగా, అది నేర్చుకోవాలి.
అందు నుండి బయటికి రావడం ఎలాగా, అది నేర్చుకోవాలి. ఇవి నేర్చుకోకపోవడం మూలంగా సామాన్యంగా విశ్వాసాల జీవితంలో చిన్న కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు కృంగిపోతారు. ఎందుకంటే వారి మైండ్ సెట్ దాని కొరకు వాళ్ళు సిద్ధం అవ్వలేదు. అది జరుగుతుందని వారు ఊహించలేదు. అంతా క్షేమంగా వెళ్ళిపోతుందని అనుకున్నారు. కాబట్టి ఆయన మనం సేవిస్తున్న దేవుడు, నమ్ముకున్న దేవుడు మంచి దేవుడు. ఆయన ప్రభుకి స్తోత్రం కలుగునుగా. ఆపత్కాలంలో వారు ఆయనకు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరము ఇచ్చారు. అంటే ఆల్రెడీ ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు ఆపత్కాలానికి అంటే అపాయములో వాళ్ళు పడ్డారని అర్థం, అపాయమును ఎదుర్కొన్నారని అర్థం. సాధారణంగా విశ్వాసాల జీవితంలో జరుగుతున్న కష్టాలను బట్టి, ఒకవేళ వచ్చే శ్రమలను బట్టి, బలహీనతను బట్టి, అనారోగ్యాలను బట్టి, ఇబ్బందులను బట్టి కొందరు అనుకుంటారు, ఎంతగా ఫీల్ అవుతారంటే అసలు వేర్ ఈజ్ గాడ్, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు వదిలేశాడా అని అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. మీకే అనుకుంటున్నారా? అందరికీ ఇలాంటి ఆలోచన కలుగుతుంటుంది. కానీ శుభవార్త ఏంటంటే దేవుడు ఏ పరిస్థితులలో కూడా ఎవరిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాడాయన. స్తోత్రం. ఆయన నిత్యము తోడుగా ఉన్నాడు. నిత్యము దేవుడు మనకు తోడే ఉన్నాడు. కీర్తన ధ్యానం మనం చేసుకుంటూ ఆయన సమీపంగా ఉన్న దేవుడు, ఆయన దూరముగా ఉన్న దేవుడు, సర్వాంతర్యామైన లేదా సర్వవ్యాపి అయిన దేవుడు. ఆయన గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు ఉన్నారు. వారిలో ఈ వ్యక్తి జీవితాన్ని మనం చూస్తున్నాం. ఈయన పేరు ఇస్సాకు. ఇస్సాకు అనే వ్యక్తి, అతను ఒక సమస్యను ఎదుర్కొన్నాడు. ఆ సమస్య ఏంటంటే వారు ఏ పట్టణంలో అయితే ఉన్నారో, ఎక్కడికి వచ్చి అయితే నివాసం చేశారో, ఆ ప్రాంతంలో ఉన్నవారు ఇస్సాకును తరిమివేశారు. ఇది కష్టమైందా, సంతోషకరమైందా? ఇస్సాకును గెరారు ప్రాంతంలో ఉన్నవారు అతన్ని పూర్తిగా తరిమివేశారు. ఇక్కడ మీరు ఉండడానికి వీల్లేదు అని వెళ్ళగొట్టేశారు. సమ్టైమ్స్ పర్వాలేదు, ఇక్కడ వరకు వచ్చాం మనం, ఇక్కడ ప్రజెంట్ మనకు క్షేమంగా ఉంది అనుకుంటూ అలాంటి ఆలోచనతో, అలాంటి మైండ్ సెటప్తో నడుస్తున్న వాళ్ళకి, జీవిస్తున్న వాళ్ళకి సడన్గా మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుండి అంటే ఎలా ఫీల్ అవుతారు వాళ్ళు? వారు మైండ్ బ్లాక్ అయిపోద్ది, బుర్ర పాడైపోద్ది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటారు. ఉద్యోగం చేస్తున్న వాడిని సడన్గా తీసేశారు అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? వ్యాపారం చేస్తున్న వాళ్ళ జీవితంలో కూడా అలా జరిగింది అనుకోండి, చాలా బాధాకరంగా. ఇటువంటి సమస్యల్లో అసలు దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు అసలు ఏం చేస్తున్నాడు? మీరు పై భాగంలో మనం చూసుకోగలిగితే పదహారవ వచనములో, 26వ అధ్యాయము 16వ వచనములో, అబీమెలెకు నీవు మాకంటే బహు బలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పాను. చూడండి, ఆ స్థలం నుండి వెళ్ళిపోమని వాళ్ళు ఇస్సాకును తరిమివేస్తున్నారు. ఇస్సాకును తరిమివేస్తున్నప్పుడు అతడు ఏం చేయని స్థితిలో, తనకు ఆ దినాల్లో ఆస్తులు లేవు, ఏమి లేని పరిస్థితులు ఉన్నాడు, అధికారుల చేత తరుమబడతాడు. ఎందుకంటే ఈ అబీమెలెకు అనే వ్యక్తి గెరారు దేశానికి రాజు అయిన. సో అధికారుల చేత ఆయన తరుమబడ్డారు, వెలివేయబడ్డారు. ఈ స్థితిలో ఉంటుండగా కష్టముతో, బాధతో ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి
గెరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించింది. పట్టణంలో ఉన్న వ్యక్తి ఇప్పుడు తరిమి వేయడం మూలంగా ఎక్కడికి వెళ్ళారు? ఈయన ఒక లోయలోనికి వెళ్ళిపోయి చిన్న గుడారం వేసుకొని ఉంటున్నాడు. అంటే ఒక్కసారిగా స్థితి అంతా పూర్తిగా మారిపోయింది. పట్టణంలో ఉన్న సౌకర్యం అంతా కూడా పూర్తిగా పోయాయి. ఇప్పుడు ఒంటరివాడుగా ఒక విధంగా ఆయన మారిన స్థితిలోనికి వచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? పంటలు వేసుకోవాలి, బ్రతకడానికి ఏదో ఒకటి చేయాలి. అందుకు వాళ్ళ నాన్నగారు త్రవ్విన బావుల్లో కొన్ని బావులు ఆ దేశంలో ఉన్న గెరారీలు అందరూ కూడా దాన్ని పూడ్చివేశారట. ఈ బావులన్నీ కూడా ఆయన త్రవ్వడం మొదలు పెట్టాడు. ముందు దేనికైతే వాళ్ళు పూడ్చివేశారో దాన్ని తిరిగి ఈయన త్రవ్వడం మొదలు పెట్టాడు. ఇలాగూ త్రవ్వుతూ తన జీవనం కొనసాగిస్తున్న సందర్భాల్లో మొత్తానికి ప్రభు మహాదయ వలన జలలు కలిగిన లేకపోతే నీళ్లతో కూడిన, చూడండి 19వ వచనం, మరియు ఇస్సాకు దాసు ఆ లోయలు త్రవ్వగా జలలు గల నీళ్లు బావి దొరికిన. అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్లతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి. గనుక వారు తనతో కలహించినందున అతను ఆ బావికి ఎస్సేకు అని పేరు పెట్టాను. మీరు చూడండి, ముందు తరిమేశారు, అదే బాధగా ఉంది. రెండోదిగా సరే మొత్తానికి ఏదో అలాగా మనం బ్రతుకుదామనేసి వాళ్ళ బావులను త్రవ్వితే అందులో నీళ్ళు వచ్చింది. నీళ్ళు రావడం చూసిన వెంటనే గెరారు రాజు యొక్క దాసులు వచ్చి ఇస్సాకు దాసులతో ఏమంటున్నారంటే, ఇది మీదికాయ కాదయ్యా, మాది అన్నారు. చూడండి, కష్టపడిన తర్వాత, ప్రయాసపడిన తర్వాత, చెమట వచ్చిన తర్వాత, ఎంతగానో వారి శరీరాన్ని నల్లగొట్టుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు వస్తే వాళ్ళు చెప్తున్న మాట వినండి, ఇది మీది కాదు మాది అన్నారు. దాన్ని కూడా వదిలేశారు. మీరు చూడండి, సమస్య తర్వాత మరొక సమస్య వచ్చింది అనుకోండి, ఎలా ఫీల్ అవుతారు? ఎలా అనుభూతి మీరు పొందుతారు? ఏ విధంగా మీరు దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు? రక్త మాంసంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దైవ సత్యాన్ని గ్రహించిన వాడు, దేవుణ్ణి ఎరిగినవాడు ఆ సందర్భాల్లో దేవుని దగ్గరకు వచ్చి మొర పెడతారు, దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తారు, దేవుని పాదాల యొద్ద వచ్చి బ్రతమాలుకుంటారు. లేకపోతే దేవుని సముఖంలో ప్రభువా ఎందుకు ఇలా జరుగుతుందో నాకు తెలియజేయమని మాట్లాడతారు. కానీ ఒక విషయం చెప్పనా, సమ్టైమ్స్ దేవుడు ఎందుకు జరుగుతుందో కూడా చెప్పరు. కానీ దాని వెనుక దేవుని యొక్క హస్తం మాత్రం ఉంటుంది. ఎందుకు జరుగుతుందో చెప్పండి. ఇప్పుడు ఇస్సాకుకు చెప్పాడు దేవుడు, ఎందుకు ఇలా జరుగుతుందో చెప్పారా? అబ్రహాముకి ఏమని చెప్పారా? సరే, మనకందరు తెలిసిన సుపరిచితమైన వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, యోబు. ఏమని చెప్పాడు దేవుడు? చెప్పడు. సమ్టైమ్స్ ఎందుకు జరుగుతుందో తెలియదు అని చెప్పరు కూడా. యేసు ప్రభు ఒక్కడికే తెలుసు ఆయన ఎందుకు శ్రమను అనుభవిస్తున్నారో, ఎందుకు హింసను అనుభవిస్తున్నారో, ఎందుకు జనులు అతన్ని ఉమ్మివేస్తున్నారో, అతనికి కొడుతున్నారో, వస్త్రాన్ని చింపివేస్తున్నారు, గడ్డమును పెరికి పారివేస్తున్నారు, సిలువ వేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, అబద్ధముగా చెడ్డ మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా యేసు ప్రభువుకు ఒక్కడికే తెలుసు తన శ్రమ అనుభవకు మునుపు. కానీ భూలోకంలో అనేక మంది భక్తులు ఉన్నారు పరిశుద్ధ గ్రంథమందు, వారిలో అనేక మందికి ఎందుకు జరుగుతుందో ఎవరికి తెలియదు. వారికి తెలియలేనంత మాత్రాన దేవుడు కార్యం చేయడని అర్థము కాదు. తెలియలేనంత మాత్రాన దేవుడు విడిచిపెట్టాడని అర్థము కాదు. మీరు చూడండి, ఆయన ఫస్ట్ టైం అలా జరిగింది, సెకండ్ టైం మరలా త్రవ్వారు, మళ్ళీ నీళ్ళు వచ్చింది, అది కూడా మాదే అన్నారు. మూడోసారి మరలా నీళ్ళు వచ్చింది. ఇలాగ 2-3 సార్లు అయిన తర్వాత ఆసారి వారి దాసులు వచ్చి అడగడం మానేశారు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందరూ చెప్పండి, రహేబోత్. రహేబోత్ రహేబోత్ అనే పదానికి అర్థం ఏంటి? ఎడము అని అర్థం. సెపరేటెడ్ అంటే ఇక శత్రువులు మా దగ్గరికి రాకుండా దేవుడు వారికి వేరు చేశాడు, రాకుండా చేశాడు దేవుడు, వాళ్ళకు దూరం చేశాడు దేవుడు.
రహేబోత్. రహేబోత్ అనే అదర్ మీనింగ్, మరొక అర్థం ఏంటంటే అభివృద్ధి. కారణం ఏంటి? వారు రాకుండా దేవుడు ఆపాడు కాబట్టి, శత్రువు ఇక మన దగ్గరికి రారు కనుక, శత్రువు మనం ప్రయాసపడుతున్న వాడిని, కష్టపడుతున్న వాడి దగ్గరికి వచ్చి వాళ్ళు దాన్ని ఆక్యుపై చేయరు కనుక, ఆక్రమించుకోరు కనుక, మనం ఉన్న స్థలంలో మనం అభివృద్ధి చెందుతాం. దేవుని స్తోత్రం. రహేబోత్ కలిగించాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ జరిగిన తర్వాత ప్రభు దర్శించాడు అతన్ని. దేవుని స్తోత్రం. మీరు చూడండి, ఇవన్నీ జరిగే వరకు కూడా దేవుడు మౌనంగా ఉన్నాడు. అలాగని చెప్పి దేవుడు విడిచిపెట్టారని అర్థం కాదు. నేను ఇంతకు ముందే చెప్పాను, మొదటిది మీకు చెప్పాను, రక్తమాంసంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి విధమైన కష్టాలలో, శోధనలో ప్రవేశిస్తే దానిని గుండా ప్రయాణం చేయవలసిందే. నెంబర్ 2, భక్తులలో ఏ ఒక్కరు కూడా రక్తం అంటే శ్రమలు లేకుండా బ్రతకలే. నెంబర్ 3 మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు శ్రమలలో జరిగినప్పుడు, హింసలు జరిగినప్పుడు, లేకపోతే కొన్ని కష్టాలు వచ్చినప్పుడు ఆయన ముందుగా చెప్పరు. నెంబర్ 4, ఇప్పుడు జవాబు ఏంటంటే, శ్రమల్లో విడిచిపెట్టే దేవుడు కాకుండా ఆయన శ్రమ కాలంలో తోడై ఉన్న దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఇప్పుడు చూడండి, అక్కడ నుండి అతడు బెర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై. అసలు ఎప్పుడు దేవుడు ప్రత్యక్షమైతే సంతోషంగా ఉంటుంది? శ్రమ వచ్చిన వెంటనే. కానీ అవన్నీ జరిగే వరకు కూడా ప్రభు మౌనంగా ఉన్నాడు, కనబడలే, అతనితో మాట్లాడలే. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఎడమయ్యారో, శత్రువులు ఎడమైన తర్వాత అప్పుడు ప్రభు ఆ రాత్రియే దర్శించాడట. దేవుని స్తోత్రం. ఆ రాత్రియే దర్శించి యెహోవా ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడే ఉన్నాను గనుక. అంటే ఫస్ట్ టైం, వినండి, తలపైకి వినండి, మొదటిసారి గెరారు రాజు నువ్వు మా ఇద్దరు నుండి వెళ్ళిపోవయ్యా అని చెప్పినప్పుడు దేవుడు ఎక్కడున్నాడైతే 24 వచ్చిన ప్రకారముగా, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను, ఇక నుండి తోడే ఉంటాను అన్నాడా దేవుడు? ఇక నుండి అన్నాడా? లేకపోతే తోడే ఉన్నాను అన్నాడా? తోడే ఉన్నాడంటే అప్పుడు అంటే గెరారు రాజు వెళ్ళిపోమని చెప్పినప్పుడు దేవుడు తోడే ఉన్నాడు. మొదటిసారి వచ్చి బావి త్రవ్వినప్పుడు నీళ్ళు వచ్చితే ఏమో అది మాది అన్నప్పుడు దేవుడు తోడే ఉన్నాడు. 2-3 సార్లు వరకు కూడా మాది అని వాళ్ళు ఆక్రమించుకున్నప్పుడు దేవుడు తోడై ఉన్నాడు. తర్వాత మనం చూస్తున్నాం, వారు ఎడమైనప్పుడు, రహేబోతు జరిగినప్పుడు కూడా దేవుడు తోడై. కానీ ప్రత్యక్షమైంది మాత్రం తర్వాత. దేవుని స్తోత్రం. ప్రారంభం నుండి దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకోలేదు ఇస్సాకునకు. కానీ ఆత్మస్వరూపిగా అదృశ్యుడైన దేవుడు ఇస్సాకునకు తోడై ఉన్నాడు. అన్ని సందర్భాల్లో దేవుడు తోడై ఉన్నాడు. ప్రభుకి స్తోత్రం. ఒక విషయం చెప్పనా, దేవుడు కానీ తోడే ఉండకపోతే, దేవుడు తోడే ఉండి సహాయము చేయకపోతే ఇస్సాకు అసలు సజీవంగా ఉండడానికి కూడా వీల్లేదు. ఉండలేడు, సజీవంగా ఉండలేడు. అసలు బ్రతికి ఉన్నామంటేనే దేవుని కృప అని మనం అంటాం కదా. మరి ఆయన కృపను గురించి ఎంతగా మనం ప్రభువును ఘనపరచగలుగుతున్నాం, స్తుతించగలుగుతున్నాం? నువ్వెంతవరకు ప్రభువును ఆరాధించగలుగుతున్నావు? కృతజ్ఞత తెలియజేస్తున్నావు? బ్రతికి ఉండడమే ఒక కృప. అసలు సజీవంగా ఉండడమే ఒక కృపే. ఎంతమంది ఏ స్థితిలో ఏ విధంగా మరణిస్తున్నారో తెలియదు. మీరు వారి జీవితాన్ని గురించి కొన్ని కుటుంబాల దగ్గరికి వెళ్ళి వారి సాక్ష్యం అడిగితే వాళ్ళు చెప్తారు, ఏమి లేదని నడుస్తూ వస్తూ అలా పడిపోయారు, చచ్చిపోయారు అంటారు. అంటే సింపుల్. కానీ నీకు దెబ్బ తగిలిన ఏం జరగకుండా బ్రతికున్నావు. సజీవంగా ఉన్నా ప్రభు ఉంచాడు ఆ విధంగా. కృతజ్ఞత. అందుకే ప్రభు ఎడల మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలంటే దావీదు అంటాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దు అంటాడు ఆయన. ప్రభుకి స్తోత్రం. సో ప్రియులారా, ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడే ఉన్నాను గనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును
విస్తరింపజేసేదనని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు తర్వాత ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షమైన తర్వాత అతనికి ధైర్యం కలిగింది. ఆయన ప్రత్యక్షమైన తర్వాత అతనికి బలం కలిగింది. దేవుని స్తోత్రం. అందుకంటారు వేణుగంత బలం వచ్చింది, సింహం అంత బలం వచ్చింది, కొండంత బలం వచ్చింది. ఎప్పుడు? దేవుడు ప్రత్యక్షం. దేవుని స్తోత్రం. ప్రశ్న, ఈ పరిస్థితులన్నిటి మధ్యలో ఇస్సాకు ప్రార్థన చేసి ఉంటారా? చేయరా? ఆయన తప్పకుండా ప్రార్థన చేసి ఉంటారు. ఎందుకు అని అంటే 24వ అధ్యాయంలోనికి మనం వెళితే ఆయన ధ్యానము చేయడానికి రిబ్కాను తీసుకొచ్చినప్పుడు ఎలియజర్ ఆయన పొలంలోనికి ధ్యానం చేయడానికి వెళ్ళునడని లేఖనం సెలవేస్తుంది. అంటే అతనికి ప్రార్థన చేసే ఒక అలవాటు అంటూ ఉంది. ప్రభుకి స్తోత్రం. కనుక తన తండ్రి యొద్ద నేర్చుకున్నాక ప్రార్థన జీవితం ఎలా తెలిసింది ఈయన ప్రార్థన చేయాలని? అబ్రహామును చూశాడు ఆయన. అబ్రహామును చూశాడు. అబ్రహాము చేసిన ప్రార్థన, అబ్రహాం యొక్క భక్తి, అబ్రహాం యొక్క విశ్వాసం, అబ్రహాం యొక్క నీతి, ఇవన్నీ కూడా చూశాడు ఆయన. తండ్రి దగ్గర చూసుకొని తండ్రి దగ్గర నేర్చుకున్నాడు ఈయన. దేవుని స్తోత్రం. తండ్రి బాటలో ఈయన కూడా ప్రార్థన జీవితంలో నడవడం మొదలు పెట్టాడు. అందుకే తన కష్టకాలం వచ్చినప్పుడు ఆయన దేవుని దగ్గర తప్పకుండా మొర పెట్టి ఉన్నాడు ఆయన. అందుకు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై అతన్ని బలపరిచాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో ప్రత్యక్షము కావాలి అని అంటే నువ్వు తప్పకుండా ప్రతి పరిస్థితుల మధ్య దేవుని సముఖములో నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని కృపను వేడుకోవాలి. ఇది ఒక్కొక్కసారి నిజమే భక్తులు చెప్పినట్టుగా ప్రభు వద్ద నుండి ఒక్క మాట వస్తే చాలు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు అంటాడు ఒక కీర్తనకారుడు. అవును, ప్రభు మాట్లాడితే మనం బ్రతుకుతాం. జీవితానికి ఒక ధైర్యం అంది కలుగుతుంది, నిరీక్షణ అంది కలుగుతుంది, విశ్వాసం అంది కలుగుతుంది. ప్రభుకు స్తోత్రం. సో శ్రమకాలం అంతటిలో అదృశ్యుడుగా ఆత్మస్వరూపిగా ప్రభు ఇస్సాకునకు తోడై ఉండి నడిపించాడు. నీ జీవితాల్లో కూడా ఎలాంటి శ్రమలు సంభవించినా దేవుడు వదిలేశాడని అన్నాడు అనుకోవద్దు. ఆయన విడిచి పెట్టలే, ఆయన తోడే ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. మరొక వ్యక్తి జీవితాన్ని, అది యాకోబు జీవితంలోనికి ఒకసారి వెళదాం. 31వ అధ్యాయం 31:42. ఆదికాండం 31:42. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడే ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాబానుతో చెప్పాను. పిల్లరా, మనకు తెలుసు యాకోబు లాబాను ఇంట్లో నుండి బయలుదేరి వచ్చేసాడట. 3 దినాల ప్రయాణాలు వెళ్ళిపోయిన తర్వాత ఈ వార్త లాబానుకి తెలిసింది, వాళ్ళ మామయ్య గారికి తెలిసింది. యాకోబు ఒక మామయ్య గారు, లాబాను వాళ్ళ బామర్ది. ఇది తెలిసిన తర్వాత ఆయన వెంటనే సైన్యం పట్టుకొని వచ్చాడు. యాకోబు దగ్గర ఉన్న ఆస్తి అంతా కూడా, గొర్రెల మంద అంతా కూడా, దాసదాసురులందరినీ కూడా తిరిగి తీసుకెళ్ళిపోవడానికి ఆయన తరుముతూ వచ్చాడు. ఈ 3 దినాలు ప్రయాణం చేస్తుండగా 3వ రాత్రి ప్రభు లాబానుకు దర్శనం ద్వారా మాట్లాడాడు, కలల ద్వారా మాట్లాడాడు. దేవుడు గద్దించాడు. ఈ విషయం అంతా ఎవరికి తెలియదు. అసలు లాబాను యాకోబునకు తరిమి వస్తున్నాడనే సంగతి యాకోబుకు అసలే తెలియదు. ఆ రాత్రి 3వ రాత్రి దేవుడు లాబానును యాకోబును బట్టి గద్దించడనే సంగతి కూడా తెలియదు. చూసారా, ఒక్కొక్కసారి దేవుడు నీకు తెలియకుండానే నీ పక్షమున ఆయన కార్యం చేస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు గర్వంతో అతిశయిస్తూ ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఈయన. నా తండ్రి అయిన అబ్రహాము దేవుడు, మా తండ్రి గారైన ఇస్సాకు దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు గత రాత్రి నిన్ను గద్దించాడు అంటాడు.
ఎలా తెలిసింది? ఎందుకంటే లాబాను వచ్చి సాక్ష్యం చెప్తాడు అక్కడ, నేను ఇలా చేయాలనుకున్నాను కానీ మీ తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకుల దేవుడు నన్ను గత రాత్రి దర్శించి నన్ను గద్దించాడయ్యా, అందుకే నేను ఏం చేయకుండా వచ్చేసి వెళ్ళిపోతున్నాను అంటాడు. ప్రభుకి స్తోత్రం. దానికి నేను ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, నా దేవుడు నిన్ను గద్దించాడు కాబట్టి, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు నన్ను ఏమీ చేయలేకపోయా. ప్రభుకి స్తోత్రం కలుగునుగా. జీవితంలో అనేక సందర్భాలలో ప్రభువు నీ పక్షముగా మాట్లాడే దేవుడు, నీ పక్షముగా శత్రువులను గద్దించే దేవుడు. ఆయన కాపాడకపోతే పరిస్థితి ఏంటి? దేవుడు సహాయం చేయకపోతే, దేవుని యొక్క తోడు ఒకవేళ యాకోబునకు లేకపోతే ఏం జరుగుతుంది? లాబాను ఏమైతే అనుకుని వచ్చాడో అది తప్పకుండా జరిపిస్తాడు. దాని అర్థం అక్కడ యాకోబును చంపేస్తాడు, యాకోబు ఒక ఆస్తి అంతా కూడా తీసుకెళ్ళిపోతాడు. దాసుడు అందు కూడా, అంటే మొత్తం ఇప్పుడు గొర్రెల మంద అంతా కూడా తనదే అయిపోతుంది. యాకోబు ఒక దాసులందరూ కూడా తీసుకెళ్ళిపోయి తన దాసులుగా చూసుకుంటాడు. కానీ ఎవరి మూలంగా అతడు భద్రపరచబడాలి? యెహోవాను బట్టి. ప్రభుకు స్తోత్రం కలుగునుగా. ఒక విషయం గమనించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు వారికి నిశ్చయముగా తోడుగా ఉంటాడు. అలాగే దేవుని వాక్యానుసరముగా నడిస్తే దేవుడు నిశ్చయముగా వారికి తోడే ఉంటాడు. దేవుడు విడిచిపెట్టాడు. సమ్టైమ్స్ కొన్ని సందర్భాల్లో మనము దేవునికి అయిష్టులుగా జీవించటం మూలముగా, లేదా నీవు దేవునికి అయిష్టులుగా జీవించటం మూలంగా దైవ కార్యాలు నీ జీవితంలో చూడలేకపోతుంటావు. కానీ దేవుడు నిన్న నేడు నిరంతరము కూడా ఆయన ఏకరీతిగా ఉన్నాడు. మానవులందరి పట్ల ఏకరీతిగానే ప్రవర్తిస్తాడు. దేవునికి ముఖమాటం అంటూ ఉండదు, పక్షపాతం అంటూ ఉండదు. ఆయన అందరినీ ప్రేమిస్తాడు. అందుకు 115 కీర్తనలో మాట్లాడుతూ 13వ వచనంలో అంటాడు, పిన్నలేమి పెద్దలేమి ఆయన యందు భయభక్తులు గల వారందరినీ యెహోవా ఏం చేస్తాడట? వాడు ఆస్వాదిస్తాడు. ఇక్కడ చిన్న పెద్ద అని తారతమ్యం లేదు దేవునికి. మనం పరిశీలన చేసుకోవాలి ఒక్కొక్కసారి. అసలు రియల్గా మన దేవుని యందు, లేదా నీవు దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తున్నావా అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుడు దీవించలేదు, నా బతికి ఎలాగైపోయింది, నో. ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి, రీజన్ అంటూ తెలుసుకోవాలి. ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ ముగ్గురు జీవితాలలో అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ వారు దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించి ఆ విధంగా ప్రవర్తించినందుకు దేవుడు వారికి తోడే ఉన్నాడు. తోడే ఉన్నప్పుడు ఎవ్వడు ఏ హాని చేయడానికి వస్తారు, నష్టాలు కలుగుతాయి. కానీ దేవుడు దాన్ని మరలా పునరుద్ధరణ చేస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమస్తాన్ని దేవుడు రెస్టోర్ చేస్తాడు. దైవభక్తి కలిగిన వారికి ఒకవేళ కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ప్రియులారా, దేవుడు దాన్ని తిరిగి రెస్టోర్ చేస్తాడు. ఆయన ఎంతగా రెస్టోర్ చేస్తాడంటే, పునరుద్ధరణ కలిగిస్తాడంటే, ప్రభుకు స్తోత్రం చెప్దాం, మనం పోగొట్టుకున్న వాటికంటే కూడా రెండొంతులుగా అధికముగా దేవుడు రెస్టోర్ చేస్తాడు. కాబట్టి ఆయన విడిచిపెట్టి దేవుడు కాడు. అందుకే దేవుడు మరలా ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి? యాకోబునకు. యాకోబుతో మాట్లాడు. యాకోబు పక్షమున దేవుడు కార్యం, యాకోబు పక్షమున లాబానును గద్దించాడు. యాకోబును బట్టి దేవుడు లాబానును కళ్ళ ద్వారా మాట్లాడాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా దాసుడైన యాకోబు విషయంలో నువ్వు అవునని కానీ కాదని కానీ మాట్లాడడానికి వీల్లేదన్నాడు. అంటే అర్థం ఏంటి? ఏది మాట్లాడడానికి వీల్లేదు అంటున్నాడు దేవుడు. ఎందుకు అని మాట్లాడడానికి కూడా వీల్లేదు అంటున్నాడు. ఎందుకయ్యా వచ్చేసారని కూడా మాట్లాడడానికి వీల్లేదు. అవును కానీ కాదనడానికి వీల్లేదు అన్నాడు దేవుడు. ప్రభుకు స్తోత్రం. అందుకే ఆయన సాక్ష్యం చెప్పాడు. అక్కడ అడగలేదు ఆయన. ఇప్పుడు లాబాను అక్కడికి వెళ్ళి సాక్ష్యం చెప్పాడు, ఇలా జరిగిందయ్యా అని. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక వారి తర్వాత వారి సంతానంలో, యాకోబు యొక్క సంతానంలో నుండి మరి కొంతమంది వ్యక్తి జీవితాలు చూస్తాం. ప్రత్యేకంగా 37వ అధ్యాయంలో
37వ అధ్యాయం 18వ వచనం నుండి మనం చూసుకోగలం. ప్రభుకు స్తోత్రం చెప్దాం. ఈ 37వ అధ్యాయంలో యోసేపు మనకు కనబడతాడు. యోసేపు జీవితంలో తనకు శత్రువులు ఎవరు? సొంత అన్నదమ్ములే. ఇది మరీ బాధకరమైన విషయం. ఇప్పుడు పక్కనున్నవాడు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, బయట ఉన్నవాళ్ళు కానీ వ్యతిరేకంగా లేస్తే అది ఒక రకంగా ఉంటుంది. కానీ సొంత అన్నదమ్ములే వ్యతిరేకంగా లేస్తే అది ఎంత బాధగా ఉంటుంది మీరు చూడండి. ఏంటి, ఈయన ఎవరికైనా అన్యాయం చేశాడా? ఎవరికైనా హాని చేశాడా? ఇబ్బంది కలిగించాడా? ఇప్పుడు కూడా నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి యోసేపు జీవితంలో మొదటి స్థాయిలో జరిగిన పరిస్థితులు చాలామంది జరుగుతుంటాయి. మొదటి స్థాయి చెప్తున్నా. మొదటి స్థాయి ఏంటి? బిగినింగ్ ఏం జరిగిందంటే, అన్నలు ఏదైనా తప్పు చేస్తే తప్పు చేసిన వాడు వచ్చి నాన్నగారిని చెప్పేవాడు. ఇది ఫస్ట్ స్టేజ్. అలాగే ఎవడైనా తప్పు చేసిన వాటిని వచ్చి చెప్పారు అనుకోండి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? ఆయన నేను ఏది చేసినా ఈయనకెందుకు, అవన్నీ వెళ్ళి మా అమ్మకి చెప్పడం ఏంటి, అవన్నీ వెళ్ళి మా నాన్నగారికి చెప్పడం ఏంటి అనే ఈ స్థితి మాత్రం సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితం ఉంటుంది. అంటే నిజం చెప్పేస్తే, వాస్తవాలు చెప్పేస్తే వాళ్ళ మీద ఇక అంతే కోపం, వాళ్ళ మీద ఇక అసూయ, వాళ్ళ మీద పగ పట్టుకోవడం. ఈయన ఉన్నంత వరకు ఎలాగే చేస్తుంటాడు, నేను చేసిందంతా కూడా వెళ్ళి చెప్పేస్తుంటాడు. ఇక లాభం లేదు, ఈయనకి అవుట్ చేస్తేనే మనం ఫ్రీగా ఉండవచ్చు, ఈయనకి అవుట్ చేస్తేనే మనం ఫ్రీగా ప్రవర్తించవచ్చు, మనకు నచ్చినట్టుగా మనం జీవించవచ్చు అనుకుంటాం. ఇది ఫస్ట్ స్టేజ్. కాబట్టి అన్నదమ్ములు శత్రువుగా మారడానికి కారణం అవి. రెండో కారణం ఏంటంటే, ఆయన ఒక కళ చూశాడు. ఆ కళలో భావం అంతా కూడా వాళ్ళ నాన్నగారు చెప్పారు. అది తెలిసినప్పుడు వీరికి చాలా కోపం వచ్చింది. ఈయనేమో దేవుడట, మనం అందరేమో ఆయనకి వెళ్ళి సాగిలపడి నమస్కారం చేయాలట అనుకున్నాడు. ఇలా చేసి కాదు, ఈయన కళ అంతా కూడా మనం చెడగొట్టాలంటే ఇక ఈయన్ని ఉంచితే లాభం లేదని వాళ్ళ సమయాన్ని వెతుకుచున్నారు. కరెక్ట్గా వాళ్ళ నాన్నగారు పంపించాడు, క్యారేజ్ పంపించాడు. దూరం నుండి వచ్చిన మీరు గమనించండి, 2-3 సంఘటన అతని జీవితంలో జరిగింది అక్కడ. శ్రద్ధగా వినండి. ఆ సంఘటన ఏంటంటే, కళలు చూసేవాడు వస్తున్నాడు. నంబర్ 1, ఈరోజు అతన్ని మనం చంపేద్దాం. వాళ్ళ ఫస్ట్ ప్లాన్ ఏంటి? చంపేద్దాం. మీరు చూడండి ఈ వచనాన్ని, 20 వచనాలు చూద్దాం. 37వ అధ్యాయము 20వ వచనములో, వీన్ని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీన్ని తినివేశానని చెప్పుదాం. మీరు చూసారా వాళ్ళ ప్లాన్? వినండి. మొదటి ప్లాన్ ఏంటి? వాడు తమ్ముడిని చంపడానికి ఎటువంటి ఎనుకంచడం లేదు వాళ్ళు. ఇలాంటి ద్వేషభావాలు, ఇలాంటి కోపములు ఎన్నడూ కూడా దేవుని బిడ్డల్లో ఉండకూడదు. అది దేవుని బిడ్డలకు తగినది కాదు. అందుకే అది తగవు. అసలు దేవుని బిడ్డలుగా తగవు. అసలు పరిస్థితులు ఏం జరిగినా దేవుని బిడ్డలుగా మనము ప్రేమించాలి, ప్రభు బిడ్డలముగా క్షమించాలి. లేదు నేను ప్రేమించను, క్షమించను అంటే సింపుల్ ఆన్సర్, నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. కష్టం. క్షమించిన వాళ్ళు, ప్రేమ కలిగిన వారు మాత్రం ప్రభు రాజ్యంలో ప్రవేశిస్తారు. యేసు ప్రభు నమ్ముకున్నంత మాత్రాన పరలోక రాజ్యం వెళ్ళిపోతామని అర్థం కాదు. యేసు ప్రభు నమ్ముకుని టప్మని చచ్చిపో, అప్పుడు వెళ్తా పరలోకం. క్షమించకపోతే, ప్రేమ కలిగి జీవించకపోతే వెళ్ళడం చాలా కష్టం. వీరు చూసారా, ఈ భయంకరమైన కరువును, భయంకరమైన కష్టాన్ని అన్నదమ్ములు అనుభవించారు ఈయన్ని హింసించినందుకు. సరే, మొదటి ప్లాన్ ఏంటి వాళ్ళది? చంపేద్దామని. దగ్గరికి వచ్చిన వెంటనే వారిలో ఒక మనసులో, ఒక యూదా అనే వ్యక్తి మనసులో దేవుడు కార్యం చేశాడు. అప్పుడు యూదా అంటున్నాడు, ఒరే, మనం తమ్ముడిని చంపి అతని ప్రాణదోషమును, రక్తాపరాధాన్ని మనం ఎందుకు తెచ్చుకోవాలి? అలా కాదు, చంపడం కాదు, అక్కడ గోతులు పడేద్దామన్నా. మన చేతులతో మనం చంపకుండా గోతులు పడేస్తే అక్కడ ఇక్కడ ఆహారం దొరకదు, బయటికి రాలేడు, అక్కడికక్కడ అలాగా చచ్చిపోతాడులే అని ప్లాన్ చేశాడు. రెండో ప్లాన్ తీసుకొచ్చి గోతులు పడేశారు. ఆయన తీసుకొచ్చిన క్యారేజే తింటున్నారు వీళ్ళు. ఎంత గొప్పలో!
ఇప్పుడు సొంత అన్నదమ్ములే ఆ విధంగా తమ్ముడిని చేస్తుంటే ఏ వ్యక్తి అసలు తట్టుకోగలడు? ఇటువంటి పరిస్థితి భరించగలరా? ఇప్పుడు మరలా మనం ఆలోచన చేద్దాం. అసలు ఈ పరిస్థితి అంతటిలో దేవుడు అక్కడున్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడా? కానీ దేవుడు మాట్లాడటలే. తోడే ఉన్నాడు కానీ మాట్లాడటలే. తోడే ఉన్నాడు కానీ కనబట్టలే, ప్రత్యక్షం అవట్లే. తర్వాత వాక్య భాగాలు మనం గమనిస్తే వీరు భోజనం చేస్తుండగా ఆ మార్గ మధ్యంలో కొంతమంది ఇస్మాయిలీలు వ్యాపారం చేసేవాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. మరో ఐడియా ఇప్పుడు వచ్చింది. ఒరే, అక్కడ పడేస్తే మనకి ఏం దొరుకుతుంది, మనం చచ్చిపోతాం. అలా కాకుండా మనం అతన్ని అమ్మేద్దాం. అసలు ఈ దేశంలోనే ఉండడు, ఇక మన ప్రాంతంలోనే ఉండడు, ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఎందుకు అతన్ని చంపడం కంటే ఇది బాగుంది కదా ప్లాన్ అని ఒకడంటే రూబేను ఏం పదం వాడిన వెంటనే మిగతా వాళ్ళందరూ కూడా అరే అలాగే చేద్దాం అని చెప్పేసి ఏకేపించాడు, అమ్మేశాడు, వెళ్ళిపోయాడు. ఓకే, యోసేపుకు జరిగిన సంఘటన అంతా కూడా ఇప్పుడు చెప్పను, కానీ ఒక విషయం గమనించాలి. వారు మొదట చంపేద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళు చంపలేకపోయారు. వారి ఐడియా అంతా కూడా దేవుడు మార్చేశాడు. వారి కుతంత్రం అంతా కూడా మార్చేశాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ప్రభుకు స్తోత్రం చెప్తాం. న్యాయ విమర్శలో నీకు విరోధముగా లేచిన వారి మీద, నేరారోపణ చేసిన వారి మీద నీవు దోషారోపణ చేసేదవు. యెహోవా సేవకులాక స్వాస్యమది అంటాడు. వారి యొక్క రక్షణ నా మూలముగా కలుగును అని యెహోవా సెలవిచ్చాడు. వారికి రక్షణ ఎవరి మూలంగా కలుగుతుంది? దేవుని మూలంగా కలుగుతుంది. అందుకు ప్రియులారా, యోసేపునకు అన్ని సందర్భాలలో ప్రభు అతనికి తోడై, గత దినాల్లో మనం చూసుకున్నాము. ఆ లేఖన భాగాన్ని ఒకసారి మనం చూసుకుందాం. అందులోనికి వెళ్ళక మునుపు మరో విషయాన్ని మీకు చెప్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో 20 వచనములో చంపడానికి ప్రయత్నం చేశాడు. 24 వచనములో గుంటలో పడేశారు. 27 వచనంలో మనం చూస్తే అతన్ని అమ్మేశారు. ఓకే, ఇప్పుడు 39వ అధ్యాయంలో ఒకసారి మనం చూద్దాం. 39వ అధ్యాయంలో 5-6 వచనాలు మనం చదువుకుంటే, అతడు తన ఇంటి మీదను అతను కలిగిన అంతటి మీదను అతను విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతని కలిగిన సమస్త మీద ఉండెను. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించేవాడు కాడు. యోసేపు రూపమును సుందరుడై ఉండేను. ఓకే, ఇలాగూ దేవుని యొక్క వాక్యాలు ఒకసారి మనం చూసుకుంటే, ఒకసారి 3వ వచనంలో యెహోవా అతనికి తోడై ఉండేననియు అతని చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. మీరు గమనించండి, దేవుడు యోసేపునకు తోడే ఉన్నాడు. అంటే వాళ్ళు చంపుదామన్నప్పుడు కూడా దేవుడు యోసేపునకు, గుంటలో పడవేసినప్పుడు దేవుడు తోడే ఉన్నాడు, అతన్ని అమ్మివేసినప్పుడు దేవుడు తోడే ఉన్నాడు. అతన్ని పొతిఫోర్ ఇంటికి ఇస్మాయిలుని తీసుకొచ్చి పొతిఫోర్ని అమ్మేశారు. పొతిఫోర్ తీసుకెళ్ళి దగ్గర జరిగిన అన్యాయం చేత జైల్లో పడేశాడు. ఇవన్నీ జరుగుతున్నా దేవుడు ప్రత్యక్షము కాలేదు. కానీ దేవుడు మాత్రం అతనికి ఎందుకు, తనకు ఎటువంటి ప్రతికూలత జరిగినా సరే అన్నదమ్ముల మీద ఆయనకి ఎటువంటి కోపం. ఇక్కడ చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. ఎక్కడ విఫలమవుతున్నారు? ఎక్కడంటే ఒక వ్యక్తి ప్రతికూలంగా ప్రవర్తించినప్పుడు అతని మీద కోపగించడం, అతని మీద ఏమనొచ్చు కక్ష పెట్టుకోవడం, అతన్ని ద్వేషించడం, ఇది పెట్టుకుంటున్నారు. అక్కడ విఫలమవుతున్నారు.
కానీ యోసేపు అన్నదమ్ముల మీద కానీ ఎవరి మీద కానీ తనకి ఎటువంటి కోపము లేదు, అసలు ద్వేషం లేదు. అందుకే అంటాడు ఆ చేదు అసలు లోపల పెట్టకూడదు. అందుకు దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ప్రతి స్థలాల్లో తోడే ఉండి ఫైనల్ రిజల్ట్ మనం చూస్తాం, ఫలితం మనం చూస్తాం. తేలిన ఫలితార్థం ఏంటంటే దేవుడు అతనికి ఉన్నత స్థానాన్ని, ఉన్నత అధికారాన్ని ప్రభు అనుగ్రహించాడు. ప్రభుకి స్తోత్రం. అన్ని సహించి వెళ్ళాడు, లోపల ఎటువంటి చేదు పెట్టుకోలేదు. అన్నదమ్ములు కదా అలాగంటారా? అన్నదమ్ములంతా మాత్రాన మీకు హాని చేస్తే మీరు మౌనంగా ఉంటారా? అసలు వాళ్ళ ఇంటికి వెళ్తారా? అన్నయ్య ఒకవేళ నీకు ఏదైనా ఇబ్బంది పెట్టారు, అన్నయ్య ఒకవేళ నీకు అడ్డగించాడు, నీకు రావాల్సింది రాకుండా చేశాడు అనుకోండి, ప్రేమిస్తారా? వాళ్ళ ఇంటికి వెళ్తారా? నో, చాలా కష్టం. కానీ యోసేపు అటువంటి స్థితి, అసలు చంపడానికి ప్రయత్నం చేశాడు అన్నయ్య. ప్రేమిస్తారా? నేటి ప్రపంచాన్ని చూస్తే అసాధ్యం అది. కానీ ఆయన వాళ్ళని ప్రేమించాడు. ఆయన ప్రేమించాడని చెప్పడానికి బైబిల్ రుజువుగా ఉంది, బైబిల్ గ్రంథం లేఖనాలు రుజువుగా ఉంది. ఏంటది? వాళ్ళందరినీ పిలిచి వారిని కూర్చుండబెట్టి వారికి భోజనం పెట్టి వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపడుతుంటే ఆయన అంటున్నాడు, మీరు కీడు కోసం ప్రయత్నం చేశాడు, ఎందుకు మీరు బాధపడిపోతారు? అసలు మీకంటే ముందుగా దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు, మీరు బాధపడొద్దు అంటాడు. అంటే వాళ్ళ మీద తనకి ఎటువంటి కోపము కానీ, ద్వేషము కానీ, క్రోధము కానీ, కక్ష కానీ ఏమీ లేదు. ప్రభుకి స్తోత్రం. ఇప్పుడు ఈయన మాత్రం వీలుగా అంటారా? అన్నదమ్ములు కదా అనవచ్చు ఒకవేళ మనం అనుకుంటే. మరి పొతిఫార్ ఏం చేశాడు? అన్యాయంగా తీసుకెళ్ళి జైల్లో పడేశారు. పొతిఫార్ భార్య అన్యాయంగా అబద్ధం చెప్పేసి అతన్ని జైల్లో పడేసింది కదా. ఇప్పుడు ఏం చేయాలి? యాక్షన్ తీసుకోవాలా? ఇప్పుడు రాజుగా మారాడు, అధికారిగా మారాడు, అధికారమైన చేతిలో ఉంది. ఇప్పుడు పొతిఫార్ ఎవరి కింద ఉన్నారు? పొతిఫారు ఫరో రాజు కింద ఒక అధిపతిగా, ఒక పనివాడుగా ఉన్నాడు, ఒక ఉద్యోగస్తుడుగా ఉన్నాడు పొతిఫార్. ఇప్పుడు యోసేపు ఎప్పుడైతే రాజుగా అధికారిగా ఎంచబడ్డాడో, నియమించబడ్డాడో, ఇక్కడ మనం చూసాం. అందుకే ఆ వచనంలో 5వ వచనాలు చూసాం, 6వ వచనం చూసినాం. ఏంటంటే తినడం తప్ప. ఫరో రాజు అట కేవలం తినడం తప్ప ఇంకా ఏమీ ఆయనకి తెలియదట. మొత్తం రాజ్యంలో ఉన్న భారమంతా కూడా, పనుల భారమంతా కూడా యోసేపు చేతికి. అంటే ప్రతి అధికారం అంతా కూడా ఈయనకి ఇవ్వబడింది. అంటే ఇప్పుడు పొతిఫార్ ఎవరి కిందకు వచ్చాడు? యోసేపు ఒక అధికారం కింద ఇప్పుడు ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన యాక్షన్ తీసుకోవచ్చు, కానీ చేయలే. బైబిల్లో అన్ని విషయం రాయబడలేదు, కానీ తప్పకుండా యోసేపు దగ్గరికి వెళ్ళి పొతిఫారు క్షమాపణ అడిగి ఉంటాడు, వేడుకొని ఉంటాడు. తన భార్య చెప్పు ఉంటుంది, అన్యాయంగా మనం అలా చేశామండి, ఇప్పుడు ఆయన అధికారి, మన పరిస్థితి ఏమైపోద్దు అని. ఎవరి మీద యోసేపుకి ఎటువంటి కక్ష, కోపం లేదు, క్రోధం లేదు. ప్రభుకి స్తోత్రం. సో ప్రభు అందువలనే అతనికి తోడై ఉన్నాడు కనుక అతన్ని చేసినదంతా కూడా సఫలమవుతుంది. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథం అంతా కూడా మనం పరిశీలన చేస్తే దేవుని యందు భయము, భక్తి కలిగి జీవించడం అన్నది ముఖ్యమైనది. అప్పుడు ఏ స్థలంలో నన్ను దీవించబడతావు, ఎక్కడున్నా దీవించబడతావు. నువ్వు చేసిన దాన్ని ప్రభు ఫలింపజేస్తాడు, సఫలము చేస్తాడు. ప్రభుకి స్తోత్రం. సరే, ఈ కష్టమన్నిటిలో, ఈ శ్రమలన్నిటిలో కూడా మనం ఏదో చదివేస్తున్నాం, కానీ అది సామాన్య విషయం కాదు. సంవత్సరాలు పట్టింది ఆయనకి. 13 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఆయన దాసుగా, బానిసగా ఉన్నాడు. ఆయన చెరసాల్లో ఉన్నాడు 13 సంవత్సరాలు. వినండి, ఒక 2-3 వారాలు కాదు, 2-3 రోజులు కాదు, అది 13 సంవత్సరాలు. తర్వాత దేవుడు అతన్ని ఉన్నత స్థితిలోనికి తీసుకొచ్చాడు. మరి స్థితిలన్నిట్లో చెరసాలకు వెళ్ళిన దేవుడు ఏం చేశాడు? ఈయనకి తోడే ఉన్నాడు. పొతిఫార్ ఇంట్లో ఒక పనివాడుగా జాయిన్ అయ్యాడు, బానిసగా జాయిన్ అయ్యాడు, కానీ దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అతని అన్నదమ్ములు హింసించి చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు తోడై ఉన్నాడు. ప్రభుకి స్తోత్రం. శత్రువు అనేక పర్యాయాలు, శ్రద్ధగా వినండి, మనుషులు కాదు,
శత్రువు నిన్ను చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రభువు నీకు తోడే ఉన్నాడు. శత్రువు నీకు అపాయములు పడడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రభువు నీకు తోడై ఉన్నాడు. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పడగొట్టడానికి, భౌతిక జీవితాన్ని, కుటుంబ వ్యవస్థని పాడు చేయడానికి శత్రు ప్రయత్నం చేసిన దినాల్లో ప్రభువు నీకు తోడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు సజీవంగా, నీ కుటుంబం సజీవంగా నిలవగలిగింది. ప్రభుకి స్తోత్రం. శ్రమకాలాల్లో, కష్టకాలాల్లో దేవుడు తోడుగా ఉన్నవాడాయన. దేవుని స్తోత్రం. సమూయేలు మొదటి గ్రంథంలోనికి ఒకసారి వెళదాం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం ఈసారా 18వ అధ్యాయం 12వ వచనం. స్తోత్రం. చదువుతారా? యెహోవా తనను విడిచి దావీదునకు తోడే ఉండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. ప్రభుకి స్తోత్రం చెప్తాం. దేవుడు ఎవరికి తోడే ఉన్నాడు? దావీదునకు తోడే ఉన్నాడు. నిజానికి దావీదు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాడు? అసలు మనం తెలుసు, గొలియాతును చంపిన ఆ రోజు నుండి దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా, సైనికులందరూ కూడా దావీదు అంటే ఎంతో ప్రేమ. దేశంలో ఉన్న జనసమూహం అంతా కూడా దావీదు వార్త విన్న వెంటనే దావీదు కావాలి, అలాంటి వాళ్ళు మన దేశంలో ఉండడం మేలు, మంచిది అనుకుంటే, సౌలు మాత్రం అతనికి చంపడానికి ప్రయత్నం చేశాడు. సౌలు శత్రువుగా మారిపోయాడు. ఇప్పుడు దేవుడు ఎవరికి తోడే ఉన్నాడు? రాజుగారే పూర్తిగా శత్రుగా మారిపోయాడు. చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అరణ్యంలో ఉన్నాడంటే అక్కడికి వెళ్తున్నాడు, కొండల్లో ఉన్నాడంటే అక్కడికి వెళ్తున్నాడు, గుహలో ఉన్నాడంటే అక్కడికి వెళుతున్నాడు, అలాను పట్టణంలో ఉన్నాడని వార్త తెలిసిన వెంటనే అక్కడికి వెళ్ళి వెతికి పట్టి అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. శత్రువుగా మారిపోయాడు. ఒక్క గదిలో ఉంటుందో కానీ ఆయన వీణ వాయించినప్పుడు, సితార వాయించినప్పుడు అతనికి పట్టిన, అంటే సౌలుకు పట్టిన దెయ్యమును, దురాత్మను పారద్రోలేవాడు సితారను వాయిస్తూ. కానీ బాగుపడిన తర్వాత తన ముందు దావీదున్నాడని తెలిసిన వెంటనే మళ్ళా ఈటె చేత పట్టుకొని, బల్లెము పట్టుకొని అతని మీద విసిరి చంపడానికి ప్రయత్నం చేశాడు. ఇలాంటి వ్యక్తి మీద మీరు ఎలా ఫీల్ అవుతారు? ప్రేమిస్తారు అలాంటి వాడిని? దావీదు మాత్రం సౌలు మీద ఎటువంటి చేదు భావమో కలిగి ఉండలే. అందుకు ఇక్కడ వ్యత్యాసం చూడండి. అందరూ వినండి, శ్రద్ధగా మీ మాట వినండి. చేదు భావము కలిగి ఉన్న వారితో దేవుడు తోడుగా ఉండలేడు. ఇతరుల పట్ల ఏదైనా భేదాభిప్రాయాలు కలిగి ఉంటే ప్రభు వారికి తోడుగా ఉండలేడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకు ఇక్కడ ఏం జరిగింది? దావీదులో ఎటువంటి చేదు లేదు కాబట్టి దేవుడు దావీదునకు తోడై ఉన్నాడు. బట్ సౌలుకు మాత్రం చెప్పండి తోడుగా లేడు. ఎందుకు సౌలుకు తోడుగా లేడు? ఉండకపోవడానికి కారణం ఏంటి? సౌలు హృదయం మంచిది కాదు. తోటి సహోదరుడికి ఏం చేస్తున్నాడు? ఆయన తోటి దేశంలో ఉన్న ఒక వ్యక్తిని ఏం చేస్తున్నాడు? చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దురాత్మ చేత ఆయన ప్రేరేపింపబడుతున్నాడు. ఆయన దావీదు మాత్రం ఈ కష్టం ఎలాగనిపిస్తుంది? నేను ఎంత పెద్ద సహాయం చేస్తే దేశానికి, రాజ్యానికి, వాడు ఏదో ఇంకా నన్ను ప్రేమించాలని, లేకపోతే ప్రమోషన్ ఇవ్వాలని, ఇలాంటి వాడు అక్కడ ఉండడం ఎందుకయ్యా? గొర్రెలు కాసుకోవడం ఏంటి? నా సైన్యంలో చేరిపోయి నువ్వు సైనాధిపతిగా ఉండు, నువ్వు ఉంటే నా దేశానికి, నా రాజ్యానికి ఎంతో మేలు అని చెప్పాలి కదా. కానీ చూడండి, అలా జరగటం. అయినా దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అందుకని అంతకంతకు ఏమయ్యారంట? వర్ధిల్లాడు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడు సౌలును వదిలేశాడు అంతే. మంచి హృదయం లేదని, ప్రేమ లేదని, దైవభక్తి కలిగి జీవించడం లేదని ప్రభు వదిలేశాడు సౌలును. మరో వచనాన్ని మనం చూద్దాం. 23వ అధ్యాయం 14వ వచనం. 23:14. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల అందును
జీపు అనే అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు, ఈ మాట శ్రద్ధగా వినండి, సౌలు అనుదినము అతన్ని వెదకినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగింప లేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏదో అరణ్యములోని, జీపు అనే అరణ్యములో నివాసం చేస్తున్నాడంట. ఆయన అక్కడ ఉంటుండగా సౌలు ప్రయత్నాలు ఏంటి? ప్రతిరోజు అతన్ని వెతకాలి, చంపాలి. ప్రతిరోజు వెతుకుతున్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన దొరికితే చంపేద్దాం, దొరికితే చంపేద్దాం. కానీ దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు దావీదునకు తోడే ఉండేను కనుక స్తోత్రం చెప్పాలి దేవునికి. వాడు ప్రతిదినం వెతికినా సరే అతని చేతికి అప్పగించలే, దొరకలే. శత్రువు చేతికి నిన్ను అప్పగించకుండా కాపాడగలిగిన వాడెవరు? దేవుని స్తోత్రం. పేతురు పత్రికలో రాయబడిన ప్రకారముగా ఎవరిని మృంగుదమా అని వాడు గర్జించు సింహం వలె తిరుగుచున్నాడు. ఎవరు? అపవాది, సాతానుడు. ప్రతి ఒక్కరి జీవితాన్ని ఎక్కడ దేవుని బిడ్డలందరినీ కూడా ఎక్కడ ఎవరు దొరుకుతారని ఆయన తిరుగుతూనే ఉన్నాడు. ఆయన 24 hour డ్యూటీలో ఉన్నాడు. ఆయన 24 hour డ్యూటీలో ఉన్న నిన్ను అతని చేతికి అప్పగించకుండా ప్రభువు నిన్ను కాపాడాడు కాబట్టి నువ్వు బ్రతికి ఉండగలిగావు. ప్రభువు కాపాడాడు కాబట్టి నువ్వు క్షేమంగా ఉండగలుగుతున్నావు. దేవుని స్తోత్రం. అతని చేతికి అప్పగించకుండా ప్రభువు నీకు సహాయం చేశాడు. మీరు చూడండి, ప్రభు ప్రేమ, యేసయ్య యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనదో, ఎంత గొప్పదో. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆయన బిడలం, ఆయన స్వాస్థ్యం మనం. ప్రభుకి స్తోత్రం. ఈ మాట నాకు ఇది చదువునప్పుడు గొప్ప ఆనందం కలిగింది. నాకు ఎన్ని ప్రయత్నం చేసిన అనుదినం ప్రార్థన చేయడం కాదు ఇక్కడ, అనుదినం దేవుని స్తుతించడం కాదు, అనుదినం దేవుని వాక్యం ధ్యానం చేయడం కాదు, అనుదినం దావీదుని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రభు అప్పగించలే. ప్రభుకి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు అతనికి తోడే ఉన్నందుకు ప్రభు కాపాడుతూ వచ్చాడు. ప్రభు కాపాడుతూ వచ్చాడు. అంటే ఈ కష్టకాలాల్లో అరణ్యంలో ఉన్నప్పుడు, ఓకే, కొండల్లో ఉన్నప్పుడు, అలాగనే గ్రామంలో ఉన్నప్పుడు అతన్ని తరుముతూ వెళ్ళిన ప్రతి సందర్భాల్లో కూడా మనుషులు అతనికి బాధ కలుగుతుంది. కానీ ఆ కష్టాలన్నింటిలో కూడా, శ్రమలన్నింటిలో కూడా దేవుడు దావీదునకు తోడై తనకు లాస్ట్ స్థితి ఒకసారి చూడండి. దావీదు జీవితాన్ని మనం గమనిస్తే సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో, సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఇది చాలా అద్భుతం అన్నమాట. 10వ వచనం, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. ప్రభుకి స్తోత్రం. దావీదు ఏమవుతున్నాడట? అంతకంతకు వర్ధిల్లుతున్నాడు. వాటికి కారణం దేవుడు అతనికి తోడే ఉన్నాడు. అంటే ఈ కష్టకాలం అంతట్లో కూడా ప్రభు అతనికి తోడే ఉన్నాడు. సో మన యొక్క జీవితంలో, నీ యొక్క జీవితంలో కష్టకాలాల్లో దేవుడు నిన్ను మర్చిపోయాడని, విడిచిపెట్టేశాడని, జ్ఞాపకం చేసుకోవటం లేదని, పట్టించుకోవటం లేదని ఎన్నడూ నువ్వు అనుకోకూడదు. ఎందుకంటే భక్తుల జీవితాల్లో ప్రభు వారికి ప్రత్యక్షము కాకుండానే వారితో కొంతమందితో దేవుడు మాట్లాడాడు. కానీ అనేక మంది జీవితాల్లో, ఇప్పుడు దావీదు జీవితంలో అనుభవిస్తున్న వాటిలో కానీ, యోసేపు జీవితంలో అనుభవిస్తున్న వాటి కానీ, ఈ కష్టకాలం అంతలో దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడా? యోసేపునకు ప్రత్యక్షమయ్యాడా? అవులే. దేవుడు యోసేపుతో దేవుడు మాట్లాడాడా? నో. ఒక విషయం గమనించండి, ఆయన కేవలము గత కాలాలు మీకు జ్ఞాపకం చేశాను, అబ్రహాము దేవుడు మాత్రం కాదు, ఇస్సాకు యాకోబుల దేవుడు మాత్రం కాదు, ఇశ్రాయేలు దేవుడు మాత్రం కాదు, ఆయన మన దేవుడు కూడా. లేఖనాన్ని ఆధారపడి చెప్తాను, ఎందుకంటే ఆయన సర్వ శరీరులకు దేవుడు. మరి వారి పట్ల ఏ విధంగా సహాయం చేశాడో మరి నీ పట్ల కూడా అదే విధంగా చూపిస్తాడు కదా, చేస్తాడు కదా. ఆయన నమ్మదగిన దేవుడు ఆయన. బట్ మనం చేయవలసింది ఏంటంటే
ప్రతికూల పరిస్థితులలో కొంత మనం సహించాలి, కొంత నీవు సహించాలి, కొన్ని భరించాలి, కొన్ని అర్థం చేసుకోవాలి. ప్రభుకి స్తోత్రం. ఎస్, భక్తుల జీవితాల్లో జరిగాయి. క్రొత్త నిబంధనలోనికి ఇంకా వస్తే ప్రభువు నామమును బట్టి అవమానము కలిగితే, ప్రభువు నీతిని బట్టి, అందుకంటాడు లేఖనాల్లో యేసు ప్రభు మాట్లాడుతుంటాడు కొండ మీద ప్రసంగంలో, బి అటిట్యూడ్ అన్నాడు. ఇంగ్లీష్లో దాన్ని బి అటిట్యూడ్ అంటే ఈ వైఖరి మీరు కలిగి ఉండాలని, ఈ ప్రవృత్తిని మీరు కలిగి ఉండాలి. ఏంటది? అందులో చాలా విషయాలు చెప్తూ అందులో ఒకటి అంటాడు, నీతి కొరకై ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తి పరచబడతారు. దేని నిమిత్తం ఆకలి కలిగి ఉండాలి? నీతి నిమిత్తం, సత్యము నిమిత్తం, వాక్యము నిమిత్తమై, స్వార్థ నిమిత్తమై, క్రీస్తు యేసు నామమును బట్టి నీవు ఒకవేళ ఆకలి దప్పిగా ఉంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. ప్రైజ్ ది లార్డ్. కానీ ప్రభు తోడే ఉంటాడా లేడా? ఉంటాడు. ఆయన తప్పకుండా అద్భుత కార్యం చేస్తాడు. అవి కాకుండా, నీతి కాకుండా ఇంక ఏరే విధంగా నువ్వు శ్రమ అనుభవిస్తుంటే అది దేవుని చిత్తం కాదు. అందులో ఉండి విడుదల చేస్తాడు ఆయన. సో ప్రియులారా, శ్రమల్లో కూడా ఈ యొక్క మాట చెప్పి నేను ముగిస్తాను. 91వ కీర్తనలో 15 నుండి 16 వచనాలు, అసలు 14 వచనం నుండి మనం చూస్తాం. అక్కడ చక్కటి మాట మనకు కనబడుతుంది. 91వ కీర్తన 14 వచనం నుండి చూసుకుందాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై. దేవుని స్తోత్రం. అంటే భక్తులందరూ కూడా దేవుణ్ణి ఏం చేశారు? శ్రమలో దేవుడు ఇస్సాకునకు తోడై ఉన్నాడు, యాకోబునకు తోడే ఉన్నాడు, యోసేపునకు తోడే ఉన్నాడు, దావీదునకు తోడే ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలందరికీ ఆయన తోడే ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్తుంది. శ్రమలంతటిలో దేవుడు వారికి తోడు ఉండి అటు నుండి విడుదల చేయడానికి కారణం ఏంటి? ఇక్కడ చెప్తున్నాడు ఆన్సర్. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక, అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచాను. దావీదును శ్రమల్లో తోడే ఉన్నాడు, అతన్ని ఘనపరిచాడు. యోసేపునకు దేవుడు శ్రమల్లో తోడే ఉన్నాడు, అతన్ని ఘనపరిచాడు. ఇస్సాకును కూడా దేవుడు తోడై ఉన్నాడు, అతన్ని ఎక్కడ యోసేపును ఘనపరిచాడు. సరే, ఇస్సాకును. ఎందుకంటే ఏ రాజు అయితే అతన్ని వెలుపమని చెప్పాడో అదే రాజు వచ్చి అతన్ని బతిమాలుకుంటాడు. ప్రభు మళ్ళా అతని తలను పైకెత్తాడని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో ప్రభు వారికి శ్రమ కాలాల్లో తోడై ఉండి వారిని ఘనపరచారు. అక్కడ చక్కటి మాట్లాడండి. శ్రమల్లో వాడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అతన్ని విడిపించి. ఎస్, ఇవన్నీ కూడా యోసేపు జీవితంలో కార్యం చేశాడు, ఇస్సాకు జీవితంలో కార్యం చేశాడు, దావీదు జీవితంలో ప్రభు కార్యం చేశాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగా. విడిపించాడు, గొప్ప చేశాడు. దీర్ఘాయు చేత నేను అతన్ని తృప్తిపరుస్తాను, నా రక్షణను నేను చూపిస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో గాడ్ విల్ నెవర్ లీవ్ ఎనీ పర్సన్. దేవుడు ఎన్నడూ ఎవరిని కూడా విడిచిపెట్టేవాడు కాడు. పిల్లరా, కష్టాల్లో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోలేదు ఆయన. నువ్వు తోడే ఉన్నా. నీ భక్తి మాత్రం విడిచిపెట్టవద్దు, నీ భౌతిక ఆధ్యాత్మిక జీవితాన్ని విడిచిపెట్టవద్దు, నీ ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టవద్దు, నీ విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టవద్దు. దాన్ని గట్టిగా పట్టుకో. ఎందుకంటే వారు అలా పట్టుకొని దేవుని చేత దీవించబడ్డారు. తర్వాత దేవుడు వారిని ఘనపరిచాడు, వారిని హెచ్చింపజేశాడు దేవుడు. ప్రభుకి స్తోత్రం. సో అలాంటి కృప ప్రభు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం.
Hallelujah, hallelujah. Thank you, Lord God. We worship your name. Praise you, Father. Praise you, Father. స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. నీ వాక్కును బట్టి నీ కొందనాలు. ఓ లార్డ్, నీవు తోడే ఉన్న దేవుడవు, నీకు స్తోత్రాలు. శ్రమలలో తోడుగున్న దేవుడవు నాయన. ఓ కష్టాల్లో తోడుగున్న దేవుడవు నాయన, నీకు స్తోత్రము నాయన. భక్తులు ఏ విధంగా నీ సముఖములో నాయన అయా యథార్థత కలిగి, దైవభక్తి కలిగి, ప్రేమ కలిగి నా ప్రభు నిష్కపటమైన హృదయము కలిగి నిన్ను వెంబడించారో నాయన, అట్టి కృప నీ ప్రజలందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా అయా యోసేపునకు తోడే ఉన్న రీతిలో అయా మీకు ఆ సహాయమును పంపమని ప్రార్థిస్తున్నాను. అనేక మంది ప్రభు నాయన వారికి ఉన్న ఆర్థిక వ్యవస్థను బట్టి, కుటుంబ వ్యవస్థను బట్టి, ఆరోగ్య విషయంలోనైనా మనస్సులో ప్రభు బాధను అనుభవిస్తుండగా ఈరోజు నీ వాక్యము ద్వారా మీరు సంధిస్తున్న విధానం బట్టి, మాట్లాడుతున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఈ వాక్యమును బట్టి నాయన అయా నీ మాటలను బట్టి నీ ప్రజలు నాయన ధైర్యము తెచ్చుకొని నా ప్రభు నిరీక్షణ కలిగి ముందు కొనసాగినట్టుగా సహాయం దయచేయండి అయ్యా. మొరను ఆలకించండి అయ్యా, ప్రార్థనను ఆలకించండి ఆయన. అయ్యా మీరు లేవనెత్తండి తండ్రి, అద్భుత కార్యం జరిగించండి ప్రభు, మహత్కార్యం చేయమని వేడుకుంటున్నాను ప్రభు. శ్రమల నుండి విడిపించండి అయ్యా, బాధలట్లో నుండి విడిపించి హెచ్చింపచేయను ఆయన. గొప్ప చేసే దేవుడవు నీకు స్తోత్రాలు అయ్యా, నీకు స్తుతులు. నీ మాటలు ప్రతి హృదయంలో నాటబడి నూరంతలుగా ఫలించునుగాక నాయన. యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభువు దీవించును గాక.